ప్రధాని మన్మోహన్ సింగ్ అయితే మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఇక దీనికి సంబంధించి మనతో స్పందించేందుకు పొన్నం ప్రభాకర్ ఉన్నారు. మంత్రి నమస్తే అండి. హలో నమస్కారం సార్, చెప్పండి. అంటే గత 90 ఏళ్ళు అవుతుంది ఆయనకి. ఇవాళ మన్మోహన్ సింగ్ మృతి చెందారు. సో ఆయన మృతికి పట్ల మీరు ఏం చెప్తారు? వారు 15వ లోక్సభలో మేమంతా పార్లమెంట్ సభ్యులైన సందర్భంలో ప్రధానమంత్రిగా ఉండేది. వారు పార్లమెంటులో మాలాంటి కొత్త యువకులు పార్లమెంట్ లో ప్రవేశించినప్పుడు ఏ విధంగా హుందాగా ఉండాలి, ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్ ఎంత అత్యున్నతమైనటువంటి వేదిక, దీనికి సంబంధించి ఎంత బాధ్యతగా మెదగాలి అనేటువంటి మాట చెప్తూనే ప్రజా ఆకాంక్షలైన తెలంగాణ ఏర్పాటు విషయంలో కూడా నాకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చి తెలంగాణ మీద నా గొంతు వినిపించే అవకాశం కల్పించినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు. వారితో బాగా సాన్నిహిత్యం ఉండేది. ఎప్పుడు కూడా పార్లమెంట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎంపీల కన్వీనర్ గా అనేక సందర్భాల్లో రాష్ట్ర స్థాయి అంశాలకు సంబంధించి చర్చ జరిగినప్పుడు కూడా వారితో కలిసేటువంటి అవకాశము, రోజు పార్లమెంట్ లో కూడా 5 సంవత్సరాలు వారితో ఉన్నటువంటి సాన్నిహిత్యము తప్పకుండా మా రాజకీయ జీవితంలో పెద్ద ప్రభావితమైనటువంటి ఆ సమయం, ఆ 5 సంవత్సరాల కాలం. వారి గత నేను 2-3 సంవత్సరాల క్రితం కావచ్చు, కొంత అనారోగ్యం ఉన్నప్పుడు కూడా పోయి ఢిల్లీ పోయినప్పుడు కలవడం జరిగింది 3 సంవత్సరాల క్రితం. దాని తదుపరి వారి దగ్గర ఉన్న నాయర్ గారు కలిసి వాళ్ళని ప్రయత్నం చేసినా కూడా కొంత అనారోగ్య రీత్యా ఎవరు కలవడం లేదని చెప్పినారు. ఎందుకంటే డ్రెస్సింగ్ అవన్నీ కొంత ఇబ్బంది ఉండే. కానీ మొన్న మధ్యలో ఒక ఎన్నిక రాజ్యసభలో అయితే కూడా వచ్చి ఓటేసి పోయినటువంటి పరిస్థితి. అంత నిబద్ధతగా, అంటే ఒక ఆర్థిక శాస్త్రానికి సంబంధించి వారు ఒక ఈ దేశ ఆర్థిక వ్యవస్థకే పివి నరసింహరావు గారు ఆ రోజు తనలో ఆర్థిక శాఖ పెట్టుకున్నప్పటి నుంచి ఈ రోజు భారతదేశం ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడి డెమోక్రటిక్, అంటే మనం ఆర్థిక విప్లవం వచ్చిందంటే వారి యొక్క ప్రణాళికలు ఇవాళ మనందరం కూడా అనుభవిస్తా ఉన్నాం. ఇది వారికి ఉన్నటువంటి చరిత్ర. వారిని ఈ సందర్భంగా మననం చేసుకుంటూ వారితో కలిపిన 5 సంవత్సరాల కాలంలో నేర్చుకున్న అంశాలన్నీ మరి జ్ఞాపకం చేసుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సంతాపం తెలియదు. సార్, అలాగే అంటే గతంలో ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన నుంచి మీరు ఏమైనా నేర్చుకున్నారా? అంటే ఆయన నుంచి ఇటు రాజకీయ పరంగా ఎలాంటి సజెషన్స్ ఏమైనా ఇచ్చారా సార్ మీకు? ఎప్పుడు కూడా రాజకీయంగా అనేక సందర్భాల్లో మా అందరికీ కొత్తగా ఎంపికలు అయిపోయి అప్పుడు 40-42 ఏళ్ల వయసులో 2009 ముచ్చట, ఇది 2009 అంటే 15 సంవత్సరాల క్రితం వారి దగ్గర మేము నేర్చుకునే వయసు మాది. అప్పుడు ఇంకా ఆ నేర్చుకునే వయసులో ఒక పార్లమెంట్ మెంబర్ 42 ఏళ్లకే పార్లమెంట్ పోయిన తర్వాత వారు అప్పటికే 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండి, మేము పోయిన తర్వాత నేను ఆంధ్రప్రదేశ్ ఎంపీల కన్వీనర్ కావడం, వారితో ఎక్కువ కలిసి కాంగ్రెస్ పార్టీ క్రియాశీల కార్యకర్తగా అనేక సందర్భాల్లో అనేక అంశాల మీద, ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి కూడా చాలా సందర్భాల్లో కలిసేటువంటి అవకాశం ఉండేది. సో వారి దగ్గర చెప్తే ప్రజాస్వామిక అత్యున్నతమైన దేవాలయం పార్లమెంట్. అటువంటి పార్లమెంట్ లో ఏ విధంగా పార్లమెంటరీ వ్యవస్థ ఉంటుంది అనేటువంటిది జీవితకాలం రాజకీయాల్లో వారి దగ్గర నేర్చుకున్నంతగా మరెక్కడ నేర్చుకోలేదు. సార్, అలాగే అంటే గతంలో ఎప్పుడైతే మీరు ఆయన కలిసారో అప్పటి నుంచి కూడా, అంటే ఒక సీనియర్ నేత 17వసారి ఆయన 17వ ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. సో అప్పట్లో పివి గారు కూడా ఆయనకి రాజకీయం నుంచి ఎలాంటి అనుభవం లేకపోయినా కూడా ఆయనకు ఒక అవకాశాన్ని కల్పించారు. సో రాజకీయంగా ఆయన నుంచి ఇంత సింప్లిసిటీ వచ్చింది అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు సార్? వారు రాజకీయ నాయకుడు కాదు, రాజకీయానికి సంబంధించి వేరు. ఆర్థిక శాస్త్రంలో వారు ఈరోజు మన భారతదేశం ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక స్వతంత్రం వచ్చి ప్రపంచంలో నిలబడగలుగుతుందంటే ప్రధానమంత్రి గారి ఆలోచన మేరకు వారు ఆర్థిక శాఖ మంత్రిగా, దాని తదుపరి ప్రధానమంత్రిగా ఈ దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల ఈరోజు భారతదేశం ఇంత డెమోక్రటిక్ గా ఇంత స్పీడ్ గ్రోత్ కాగలిగింది. సో నాట్ ఓన్లీ మేము 15వ లోక్సభ సహకార ఎంపీలంగా ప్రధానమంత్రిగా వారి దగ్గర నేర్చుకునేదే కాక, వారి దేశంలో ఎవరైనా భవిష్యత్తుకు సభ్యులకు ప్రణాళిక ఉండాలనుకుంటే తప్పకుండా మన్మోహన్ సింగ్ గారి చరిత్ర చదవాల్సిందే. చదివితే తప్పకుండా వారు జీవితంలో సఫలీకృతం అవుతారు. నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ సార్.